మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఎక్కువ రావాలి. మా అబ్బాయికి మార్కులు వచ్చాయి కానీ స్కూల్లో నెంబర్ 1 స్థానం రాలా, ఫస్ట్ ర్యాంక్ రాలా, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు, పక్కింటి ఆవిడ కూడా అదే కోరింది. మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా? నువ్వేమైనా ఆయనకి మేనత్త కూతురా, ఆ అమ్మాయి కాకుండా పోయిందా? ఆయన ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మనం పూజ చేస్తే ఫలిస్తుందంటే ఎందుకు ఫలిస్తుంది? ఎందుకు ఇస్తాడు ఆయన? మనం ఇలా ప్రార్థన చేసి మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే నాకు పెళ్ళి అవ్వాలి, మా కోడలు ఇంకా నీళ్ళు పోసుకోవాలా. మనం పోసుకున్నాగా 16 సార్లు, ఇప్పుడు కోడలు పోసుకోకపోతే నష్టం ఏంటి? మాకు వంశం ఇంకా పెరగడానికి ఇదేమైనా సూర్యవంశమా, చంద్రవంశమా? ఈ వంశం ఆగిపోతే నష్టమేమిటి? ఇదేమైనా మహాత్మా గాంధీ వంశమా, అల్లూరు సీతారామరాజు వంశమా? ఏమైనా దేశం కోసం ఏమైనా త్యాగాలు చేస్తాం మనం? భోగాలే కదా, ఎంతసేపు స్వార్థమే కదా, అనుమానమే ఉంది. డబ్బులు మనకు కావాలి, పదవులు కావాలి, పీఠాలు కావాలి. దీనికోసం భగవంతుడు ఎందుకండి బలి చేయడం అనవసరంగా? అందుకని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు, ఏమీ కోరకు, అది దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి. అందుకే వినాయక చవితి నాడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి, నాకు ఇంతకంటే వద్దు. మట్టి దొరికితే మట్టి, గడ్డి దొరికితే గడ్డి, పచ్చికాయలు అయితే పచ్చికాయలు, ఎలా ఉంటే అలాగే. ఒట్టికి అమ్మగా ఉండే ఉండరాళ్ళు, అందులోకి మళ్ళీ అల్లం పచ్చడేమని బెల్లం మొక్క ఏమని ఆయన అడగడు. ఆయన చేతిలో పెట్టేది ఒట్టి ఉండరమే. మనం తినలేక మళ్ళీ బెల్లపు ఉండరాళ్ళు, అల్లం పచ్చడి ఇవన్నీ మనం కనిపెట్టాం, ఆయన కనిపెట్టలేదు. ఆయనకు ఉండదు ఒట్టి ఉండరమే. మనకు ఏదో కజ్జికాయలు అంటారు, బెల్లం ఉండరు, అవన్నీ మనం కనిపెట్టుకున్నాం తినలేక. అంతకంటే ఇలా తినలేక మన గొడవ మంది. అందుకని ఈ బెల్లపుండ్రాళ్ళు ఇంత పొడుగు చేయడం, కజ్జికాయలు ఇవన్నీ మనం కనిపెట్టుకున్నాం, కానీ ఆయన కనిపెట్టలేదు. బెల్లపుండ్రాళ్ళు ఎవరు అందులో పెట్టరు, ఆయన మామూలు ఉండడమే పెడతారు ఆయన. అంటే ఆయన ఏం కోరుతున్నాడు? ఏది సహజంగా ఎలా ఉందో అలాగే నాకు ఇవ్వండి. అంటే అర్థం ఏంటి? మీ జీవితం కూడా సహజంగా ఎలా ఉంటే అలా స్వీకరించండి. నాకు ఇది లేదు అని అనద్దు. మీకు అనేక రకాల కోరికలు ఉంటాయి. నాకున్న కోరిక ఏమిటో తెలుసా? నాకు ఓ కోరుకుంది బలీయంగా, ఎంతో కాలంగా నెరవేరట్లా. ఓ కవిని చూసి నేను అసూయపడను, నేను కవిత్వం చెప్పగలను. ఇప్పుడు పద్యం చెప్పానుగా, అలాగే చెప్పగలను. ఓ పండితులను చూసి నేను అసూయపడను, నాకు పాండిత్యం ఉంది. ధనవంతులను చూసి నేను అసూయపడను, నాకు అవసరమైన ధనం ఏదో నాకుంది, ఇంకక్కర్లేదు నాకు. అందమైన వాళ్ళని కూడా చూసి నేను అసూయపడను, నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పేసింది చాలు, ఇంకెవరు చెప్పక్కర్లా. ఆవిడ చెప్పకపోతే ఇబ్బంది, ఇంకెవరైనా చెబితే ఇబ్బంది కూడా. మీరు చాలా అందంగా ఉంటారని రోజు పొద్దున్నే ఓ టైం పెట్టుకుని చెప్పేస్తుంది మొహమాట లేకుండా. చెప్పకపోతే ఊరుకోనన్నాను విషయం అది. అయిపోయిందిగా, అందం కూడా నాకు వచ్చేలా. కానీ మీకు తెలియదు, నాకు వేటి మీద ఎవడో నెత్తి మీద ఎవడన్నా జుట్టు నిగనిగలాడుతూ నల్లగా గిరజాల జుట్టు ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందో. నాకు కావలసింది అది. ఇప్పుడు గణపతి అత్యవసరంగా నా ఉపన్యాసానికి మెచ్చుకుని ప్రత్యక్షమై, గరికిపాటి నీకు నెత్తి నిండా జుట్టు ఇచ్చా, కానీ నీ ప్రసంగ చాతుర్యం, నీ చమత్కారం, నీ పద్యాలు, అవధానం మొత్తం నేను తీసుకుంటున్నా అంటే నా బతుకేమిటి? నా బతుకేమిటి? ఇంకా నెత్తి మీద జుట్టు వేసుకు తిరగనా? జుట్టు ఉంది కదా నన్ను మీరు సింగపూర్ పిలుస్తారా? జుట్టు ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారా? పైగా జుట్టు లేకపోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఊరంతా అప్పులు చేయొచ్చు, ఎవడూ జుట్టు పట్టుకునే బెంగలేదు, పారిపోతాం వెంటనే. ఎవ్వడికి మన జుట్టు అందదు, ఉంటే కదా అందడానికి. నేను ఎందుకోసం ఈ ఉదాహరణ చెబుతున్నాను అంటే, కొన్ని లోపాలు ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక లోపం భగవంతుడు పెడతాడని ఖచ్చితంగా. ఎందుకంటే అది ఉండబట్టే మనం ఆయన గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. అన్నీ ఉంటే ఆయన గుర్తురాడండి, అన్నీ ఉంటే ఆయన గుర్తురాడు. అందుకోసమే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు. అది ఆ అవకరమో ఆ ఇబ్బందో వచ్చినప్పుడు చూస్తున్నప్పుడల్లా, దేవుడా ఏమిటయ్యా ఎలా చేసావు, అంతా బాగున్నాం కానీ ఇదొక్కటి బాగోలేదయ్యా, దేవుడా అదే ఆయనకు కావాలి. గుర్తు చేసుకున్నావు కదా, మరి నువ్వు చేసుకున్నదే నేనేం చేస్తా? మనం చేయని కర్మలేవి మనకు రావు కదండి. ఇలాగే ఉంటుంది నాయన జీవితం, అన్నీ నువ్వు కోరుకున్నట్టు ఎలా ఉంటాయి. అందుకని జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే వినాయక చవితి మొదటి తత్వం. అందులో కూడా ఆయన ఎంత ఘోరమైనటువంటి సంఘటనని తన జీవితంలో ఎలా తీసుకున్నాడో చూడండి. ఏ ఆటంకాలు వచ్చినా ఆయన అలాగే జయించాడు. ఇందాకటి పద్యంలో మనం చెప్పుకున్నాం, గంటము కూలిన వేళ దంతమును చిబునలాగి భారతం అశేషము వ్రాసెనెవండు. వ్యాస మహర్షి 1700 శ్లోకాల భారతాన్ని రాయాలి అని సంకల్పించినప్పుడు ఆయన ఆశువుగా చెబుతుంటే లేఖకుడు కావలసి వచ్చాడు. రాయాలిగా కూర్చుని తాటాకుల మీద, పైగా పెన్నుతో రాయడం కాదు, గంటంతో రాయాలి. గంటంతో రాయాలి అంటే కటింగ్ ది లీఫ్, ఆకుని కట్ చేయాలని. ఎంత కష్టం అది రాయడం. ఇలా పట్టుకుంటారు, అందుకే గంటాన్ని ఇలా పట్టుకుని రాయరు, కటింగ్.
స్టెన్సిల్ కటింగ్ అయిన పూర్వం, ఇప్పుడు ఈ జిరాక్స్ మిషన్లు రాకముందు స్టెన్సిల్ కటింగ్ చేసి జిరాక్స్ తీసేవారు. ఆ స్టెన్సిల్ కటింగ్ లాగా కట్ చేయాలి. పైగా ఆకులో విశేషమైన అలా కట్ చేస్తూ 6 లైన్లు రాశారండి తాటాకులు. ఇంత ఇంత వెడల్పు ఉండే తాటాకులు 6 లైన్స్. మళ్ళీ అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం వాళ్ళ యొక్క ప్రజ్ఞ, ఆ వెనకాల మళ్ళీ 6 లైన్స్ రాశారండి ఒకే ఆకుకి. ముందు 6 లైన్లు, వెనకాల 6 లైన్లు. కటింగ్ ఎలా సాధ్యం అండి? ఈ కటింగ్ అవతల పడకుండా, ఆ కటింగ్ యువతల పడకుండా ఎలా సాధ్యమైంది? అలాగే ఈ పెద్ద మనిషి స్థూలకాయంతో ఉన్నవాడు కూర్చుని 1700 శ్లోకాల భారతం అంటే ఎన్ని తాటాకులు రాశాడో చూడండి మీరు. అన్ని తాటాకులు రాశాడు ఓపికగా. మధ్యలో ఒక రోజుని గంటం విరిగిపోయింది. ఆ ఇనప ములికి కదా విరిగిపోయింది. మరి అది కొనసాగాలి. పైగా వ్యాసుడికి ఈయనకి పందెం ఏమిటంటే, ఆగకుండా చెప్పాలి భారతం అని ఈయన అన్నాడు, నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు. అలాగే సాగింది మొత్తం భారతం అంతా. ఓసారి గంటం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? ఈయనే ఓడిపోయినట్టు లెక్క. మరి ఆపకుండా రాయాలిగా. వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు, గణపతి తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దాం ఏం చేస్తాడో. ఒక క్షణం ఆపలేదండి గణపతి. నాది ఏనుగు దంతం కదా, ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా, ఇంకాస్త అరగదీతే అదే సూదిగా అవుతుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడబీకాడు. దాంతో ఆ రోజు రాయవలసినటువంటి 10 ఆకులో 15 ఆకులో పూర్తి చేశాడు. అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది. రాక్షసుడు కొడితే విరిగిపోయేంత అల్పమైన దంతం ఉన్నవాడు మన కోరికలు ఏం తీర్చలేడు. సాధ్యమయ్యే విషయం కాదు. అది కాదు వినాయకుని ప్రతిభ. ఆయన మహత్తరమైన త్యాగం చేశాడు. విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు. పెన్ను లేదని పరీక్ష మానేయడం, కంప్యూటర్ నాట్ వర్కింగ్, సర్వర్ డౌన్ అని మానేయడం ఉంది. ఇది అసమర్థత. ఏదో ఒక రకంగా అప్పగించిన పనిని అన్ని ఆటంకాలని జయించి పూర్తి చేయడం ఉందా, అది సమర్థత. నీకున్న సాధనాలతో ఏదో రకంగా పూర్తి చేయి. అంతేగాని అది లేదు ఇది లేదు. అసలు మనకి చెయ్యాలని ఉంటే ఏదైనా ఉంటుంది. మనకి ఇష్టమైన పని ఏదైనా ఉందనుకోండి, ఎన్ని ఆటంకాలు ఉన్నా చేస్తాం. ఇష్టం లేకపోయేసరికి ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటాం మనమే. దానికోసం ప్రయత్నం చేస్తాం. అందుకని అలా చేయకుండా తప్పనిసరిగా ఎదిరించమని చెప్పాడు. అది వినాయకుని యొక్క త్యాగం. అందుకని మధ్యలో వినాయకుడు గొప్పతనం ఏమిటంటే, బుద్ధి ఉపయోగిస్తే వెంటనే సిద్ధి కలుగుతుంది. అది నిర్విఘ్నంగా జరగాలంటే స్వామివారే మీకు ఆదర్శం. ఆ బుద్ధి ఉపయోగించాడు కాబట్టి గంటానికి బదులు దంతం రాగాడు. అందుకని బుద్ధి ఆయన అధీనంలో ఉండేది. భార్య ఎప్పుడు భర్త అధీనంలో ఉంటుంది కదా, అందుకని బుద్ధి ఆయన భార్య అన్నారు. వెంటనే సిద్ధి ఆయనకి వశమైంది కదా, భార్య భర్తకి వశమై ఉంటుంది కదా, అందుకని సిద్ధి ఆయనకి భార్య అన్నారు. సిద్ధి బుద్ధి ఆయనకి భార్యలంటే అర్థం ఇది తప్పితే ఎక్కడ కళ్యాణ మండపం బుక్ చేసి వాళ్ళిద్దరితో ఆయనకి పెళ్ళైనట్టుగా శుభలేఖలు ఉన్నట్టుగా పురాణాల్లో లేదు. కావాలంటే వెతుక్కోవచ్చు, అభ్యంతరం ఎలా. ఆ కథలు మనకు ఎందుకు చెబుతారు అంటే, ఆ తత్వాన్ని మనం ఒకరోజైనా గ్రహిస్తామని వాళ్ళ ఉద్దేశం. మనం గ్రహించడం మానేసి ఆ సిద్ధి బుద్ధి కళ్యాణం చూస్తే చాలు మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయంటే దేవుడు కూడా నవ్వుకుంటాడు. వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు, మీకు ఏం కావు చూసుకోండి అని చెప్పేసి. కేవలం ఏదో కార్యక్రమాన్ని చూడడం వల్ల వినడం వల్ల మనకేది కాదండి. దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఏదైనా